హాయ్ ఫ్రెండ్స్, తిరుమల యాత్రలో భాగంగా డే 3లో మేము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుపతి బస్ స్టాండ్ నుండి బయలుదేరాం. ఈ తిరుపతి బస్ స్టాండ్ నుండి మనకి ఏసీ బస్సులు కూడా అవైలబుల్ లో ఉంటాయి. సో ఎవరైనా ఏసీ బస్సులో వెళ్ళాలనుకుంటే మీరు మనకి సాధారణ బస్సుల కంటే ఈ ఏసీ బస్సులో ఒక 20 రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా ఉంటాయి. సో మీరు హాయిగా అయితే తిరుమల కొండపైకి ఏసీ బస్సులో వెళ్ళవచ్చు. అలాగే బస్సులో సిట్టింగ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలం అలాంటి టైంలో అయితే ఈ బస్సులో ప్రయాణం చాలా బాగుంటుంది. బట్ బస్సు ఎక్కడానికి ముందే మీరైతే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఘాట్ రోడ్ లోకి వెళ్తున్నప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ బాలాజీ బస్ స్టాండ్ కనబడుతుంది. ఇక్కడ బస్సు అయితే ఆపుతారు. ఇక్కడ ఆపిన తర్వాత మీరు అక్కడ బస్ స్టాండ్ లో అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు వెళ్ళడానికి రావడానికి ఒకేసారి అయితే టికెట్ తీసుకోవచ్చు. టికెట్ ప్రైస్ 110 రూపీస్ మాత్రమే. వెళ్లి రావడానికి అయితే 200 రూపీస్ తీసుకుంటారు. అదే చిన్నపిల్లలకి అయితే టికెట్ ప్రైస్ 70 రూపీస్ మాత్రమే. ఈ ఏసీ బస్ లో ప్రయాణం చేస్తూ ఘాట్ రోడ్ కి రెండు వైపులా కనబడే ప్రకృతి అందాలు చూడడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మనం తిరుమల వెళ్ళడానికి ఇన్ని సదుపాయాలు ఉన్నాయి, కానీ ఒకప్పుడైతే ఎద్దుల బండ్లు గుర్ర బండ్లు తిరిగేవట. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల టు తిరుపతి మధ్య 2 బస్సులను ప్రారంభించింది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యాలు కూడా అలా పెరిగాయి. ఇప్పుడు మీరు చూస్తుందే బాలాజీ బస్ స్టాండ్. ఇక్కడ బస్సులు ఆపుతారు. ఇక్కడ మీరు దిగి టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా బస్సు అయితే స్టార్ట్ అయింది. ఇది దాటి కొంచెం ముందు వెళ్ళగానే మనకి గరుడ స్టాట్యూ కనబడుతుంది. అలిపిరి సర్కిల్ దగ్గర మనం ఈ విగ్రహాన్ని చూడవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే సప్తగిరి చెక్ పాయింట్ వస్తుంది. ఇక్కడ మనతో తీసుకువెళ్లే లగేజ్ ని అలాగే మనల్ని కూడా చెక్ చేస్తారు. ఇదే మనం చెప్పుకున్న సప్తగిరి చెక్ పాయింట్. ఇక్కడ బస్సులను కాసేపు చెకింగ్ అయ్యే వరకు ఆపేస్తారు. వన్స్ ఇక్కడ చెకింగ్ అయిన తర్వాత ఎవరి బస్సులోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కొండపైకి వెళ్లే ప్రతి వెహికల్ కూడా ఇక్కడ ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఇక్కడ మా చెకింగ్ అయిపోగానే మా బస్సులోకి మేము వెళ్ళి కూర్చున్నాం. వెంటనే బస్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచే మనకి తిరుమల అసలైన అందాలు కనబడతాయి. తిరుమలకు వచ్చిన భక్తులే మళ్ళీ ఎందుకు వస్తారంటే మొదటగా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి, అలాగే ఆ స్వామివారు వెలిసిన ఈ కొండపై ఉన్న ప్రకృతి అందాలు చూడడానికి. నిజంగా ఈ ఘాట్ రోడ్ పై జర్నీ ఎంత బాగుంటుందంటే చూడడానికి 2 కళ్ళు చాలవు. తిరుమల కొండలు శేషాచలం కొండల్లో భాగంగా ఉన్నాయి. పురాణాల ప్రకారం 7 కొండల్లో వెంకటేశ్వర స్వామి స్వయంగా అక్కడ వెలిశారని చెబుతుంటారు. తిరుమలకు 1500 ఏళ్ల పైగా చరిత్ర ఉందని చెబుతుంటారు. మొట్టమొదటిగా వైకాసన అర్చకుడు గోపీనాథ్ దీక్షితులు స్వామివారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత చింత చెట్టు కింద చీమల పుట్టలో గుర్తించారని చర్చించుకుంటారు. శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం 7 కొండలపై ఉంది. ప్రధాన దేవతను సప్తగిరీషుడు, 7 కొండల దేవుడు అని కూడా పిలుస్తారు. ఈ 7 కొండలు ఆదిశేషుని యొక్క 7 తలను సూచిస్తాయని నమ్ముతారు. మొదటి కొండ వృషభాద్రి, దీన్నే నందికొండ శివుని వాహనం విష్ణు అవతారం అంటారు. రెండవది అంజనాద్రి, హనుమంతుని కొండగా పేరు ఉంది. మూడోది నీలాద్రి, నీలాదేవి కొండ అని చెబుతారు. తర్వాతది గరుడాద్రి లేదా గరుడాచలం, దీన్నే గరుడ కొండ అని అంటారు. దీనికి విష్ణు వాహనంగా పేరు. 5వది శేషాద్రి లేదా శేషాచలం, విష్ణువు దాసుడైన శేషుని కొండ. ప్రధాన ఆలయం ఈ కొండపై ఉంది. 6వది నారాయణాద్రి, నారాయణ కొండగా చెబుతారు. శ్రీవారి పాదాలు ఇక్కడే ఉంటాయి. 7వది వెంకటాద్రి, వెంకటేశ్వరుని కొండగా పిలుస్తుంటారు. ఇవి తిరుమలలో ఉన్నటువంటి 7 కొండలు. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన వెంకటేశ్వర స్వామి కొలువే ఉన్న తిరుమల క్షేత్రానికి దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల క్షేత్రం విరాజిల్లుతోంది. నిత్యం వేలాది మంది భక్తులతో సప్తగిరులు సందడిగా కనిపిస్తాయి. కలియుగ కాలంలో పరీక్షలు కష్టాల నుంచి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశారని భక్తుల నమ్మకం. అందుకే తిరుమలకు కలియుగ వైకుంఠం అని కూడా పేరు ఉంది. శ్రీవారి కొండపై శుభ్రత ఎక్కువ. ఇక్కడ ఎక్కడా కూడా మనకి ప్లాస్టిక్ వాడకం అనేది ఉండదు. తిరుమల కొండపై వాటర్ బాటిల్స్ అయినా డ్రింక్ బాటిల్స్ అయినా గ్లాస్ బాటిల్స్ లోనే అమ్ముతారు. ముఖ్యంగా తిరుమల కొండపై తాగునీరు, ఆహార సదుపాయాలు, శ్రీ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం, నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా శ్రీవారి అన్నప్రసాదం అందించే తీరు విదేశీ యాత్రికులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ప్రసాదంగా లభించే శ్రీవారి లడ్డూకి ప్రపంచ గుర్తింపు ఉంది. తిరుమల శ్రీవారిని సాధారణ రోజుల్లో 50 నుంచి 70 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలు లాంటి ప్రత్యేక సందర్భాలు, పండుగలు, ఇతర సెలవు రోజుల్లో దాదాపు 1,00,000 మంది వరకు భక్తులు వస్తుంటారు. మా సర్వదర్శనం టోకెన్ స్లాట్ వచ్చి ATGH సర్కిల్ లో ఇచ్చారు. మేము ఇక్కడ బస్సు దిగిన తర్వాత ఒక జీప్ మాట్లాడుకుని ATGH సర్కిల్ కి వెళ్ళాము. మనం తిరుమల కొండపై ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలంటే ఎక్కువగా కార్లు, జీపులే ఉంటాయి. అలాగే ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. మొత్తానికి 1 అవర్ జర్నీ తర్వాత మేము తిరుమల కొండపైకి చేరుకున్నాము. మా దర్శనం టైమింగ్ 2 o'clock కి. మేము 12:30 కొండపైకి వచ్చాము.
ఇదే మా సర్వదర్శనం టోకెన్లు ఇచ్చినటువంటి స్లాట్ ATGS సర్కిల్. ఇక్కడి నుంచే మేము స్వామివారి దర్శనానికి ప్రారంభమయ్యాము. టోకెన్లు ఇచ్చిన మా దర్శనం టైమింగ్ 2 o'clock కి. మేము ఎగ్జాక్ట్ గా 1 o'clock కి లోపలికి వచ్చాము. బట్ అప్పటికే లైన్ లో మా తర్వాత టోకెన్ టైం వాళ్ళు కూడా ఉన్నారు. తిరుమలలో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఏ టెంపుల్లో కూడా లేని విధంగా క్యూ లైన్ లో ఉండే భక్తుల కోసం తాగునీరు అలాగే టాయిలెట్స్ కూడా ఉంటాయి. కంపార్ట్మెంట్ లోకి వెళ్లే ముందు మమ్మల్ని ఇక్కడ కొంతసేపు ఆపేశారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక సెల్ ఫోన్ భద్రపరిచే ప్లేస్ వస్తుంది. ఇక్కడ మన దగ్గర మొబైల్స్ తీసుకుని ఒక టోకెన్ ఇస్తారు. అలా ఆఫ్టర్నూన్ 1 o'clock లైన్ లోకి వెళ్ళిన మేము రాత్రి 9 గంటలకు దర్శనం ముగించుకుని బయటకు వచ్చాము. మనం ఎంత సమయం ఆ స్వామివారి దర్శనానికి ఎదురు చూసినా సరే ఆ స్వామివారిని చూసిన ఆ 2 క్షణాల్లో మనం పడిన కష్టం మొత్తాన్ని మర్చిపోతాం. మీరు గుడిలోకి దర్శనానికి వెళ్లే ముందు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. గుడి ఎంట్రన్స్ లో మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాలవారు కొట్టిన గుణపం ఉంటుంది. అలాగే శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరువైపులా 2 విగ్రహాలు ఉంటాయి. వారే శంఖనిధి మరియు పద్మనిధి. వీళ్ళిద్దరే తిరుమల స్వామివారి సంపదను కాపాడే దేవతలు. మొత్తానికి తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం మాకు చాలా బాగా జరిగింది. స్వామివారిని చూసిన ఆనందంలో మళ్ళీ మేము తిరిగి తిరుపతికి బయలుదేరాం. అక్కడి నుంచి అరుణాచలం బయలుదేరాం. ఇప్పుడు మీరు చూస్తుంది కాలినడకన వెళ్లే భక్తుల యొక్క మార్గం. ఈ టైంలో కూడా కొంతమంది భక్తులు మాకు కాలినడక మార్గంలో కనబడ్డారు. నైట్ టైం తిరుమల కొండ మీద నుంచి తిరుపతి చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. తిరుపతిలో బస్ దిగిన తర్వాత మళ్ళీ మేము మా రూమ్ కి చేరుకున్నాం. అక్కడి నుంచి మేము మళ్ళీ మా రూమ్ కి వెళ్లి మా రూమ్ లో ఉన్న లగేజ్ తీసుకుని తిరుపతి బస్ స్టాండ్ కి వచ్చాం. మేము వచ్చేటప్పటికి తిరువన్నమలై వెళ్లే బస్సు రెడీగా ఉంది. ఆ బస్ ఎక్కి ఆల్మోస్ట్ 5 hours జర్నీ చేసిన తర్వాత మేము తిరువన్నమలై చేరుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం అరుణాచలం టెంపుల్ కి అలాగే గిరి ప్రదక్షిణకి సంబంధించిన విశేషాలు చూసేద్దాం. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.